గైస్ anime ఫ్యాన్స్ అందరికీ నమస్తే. ఈ రోజు నుంచి అయితే సోలో లెవెలింగ్ సీజన్ 3 అయితే మాన్ అయితే స్టార్ట్ చేస్తున్నా. వీడియో ఎలా అనిపించిందో చివరిలో కింద కామెంట్ చేసి చెప్పండి. అలానే ఈ వీడియోకి లైక్ చేసండి. ఇక స్టార్ట్ చేసేద్దాం పదండి. స్టార్ట్ చేస్తే ఎక్కడో దూరమైన ప్రాంతంలో ఓపెన్ అయిన ఒక గేట్ దగ్గర హంటర్ దేన్నో చూసి భయపడుతూ ఉంటాడు. వాడు ఇక్కడ కూడా లేడు, చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడు. బ్రిలియంట్ లైట్ కి చెందిన ఫ్రాగ్మెంట్స్ అంటుండగా సడన్ గా తన వెనుకున్న గేట్ నుంచి ఎవరో వస్తారు. యోగం అంటూ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను తూర్పులో ఉన్న టెరిటరీకి సంబంధించిన సమాచారం గురించి తెలియజేయడానికి వచ్చాను. నువ్వు చెప్తున్నది తూర్పులో ఉన్న చిన్న భూభాగం గురించి అయితే అక్కడే కదా షాడో మోనార్క్ ఉండేది అని సంగతి నువ్వే చూసుకుంటానని చెప్పావు కదా. వస్తుంటే అక్కడికి ఉత్తరం వైపుగా రూలర్స్ లెజియాన్ని వదలడానికి నిర్ణయించుకున్నట్టున్నారు. నేను కూడా అక్కడికి వెళ్ళబోతున్నా. మరి ఆ షాడో మోనార్క్ సంగతి ఏంటి? ఆర్కిటిక్ మన అగ్రిమెంట్ ని అమలు చేస్తున్నంత వరకు మనకి ఏ సమస్య ఉండదు. ఇంకొక ముఖ్యమైన సమాచారం, బ్రిలియంట్ లైట్ కు చెందిన ముఖ్యమైన ఫ్రాగ్మెంట్ కూడా అక్కడే ఉన్నట్టు సమాచారం అందింది. ఇంత ఆసక్తికరమైన వార్త, ఈ సమాచారాన్ని నాకు తెలియజేయడానికి నువ్వే స్వయంగా వచ్చావా? ఇప్పుడేమంటావు? ఈ అవకాశాన్ని నేను స్వీకరించాలని నువ్వు ఇంతగా పట్టుపడితే నేను ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తాను. కానీ అంతకంటే ముందు చూస్తుంటే ఎవరో మనల్ని ఇక్కడికి కావాలనే రప్పించినట్టు ఉంది. చూస్తుంటే వాడు మళ్ళీ మన దారికి అడ్డుపడడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉన్నాడు అనడంతో స్టైల్ గా అక్కడికి ఎంట్రీ ఇచ్చిన జిన్వూ ఫాదర్ సాంగ్ హిల్వాన్ అయితే మనం చూస్తాం. తూర్పులో ఉన్న చిన్న భూభాగమా? అంటే మీరు మాట్లాడుతున్నది సౌత్ కొరియా గురించా? అయితే ఏంటి? మోనార్క్ ఆఫ్ ఫ్రాస్ట్ అలాంటి బలహీనుడితో మనకి ఆట్లాడే సమయం లేదు. యోగం అంటూ వెళ్ళిపోతుంటే తన చేతుల్లో ఉన్న 2 కత్తులతో సాంగ్ హిల్వాన్ ఫుల్ స్పీడ్తో అటాక్ చేస్తాడు. దాన్ని ఫ్రాస్ట్ మోనార్క్ ఐస్ తో చేసిన సీల్ తో అడ్డుకుంటాడు. జిన్వూ తండ్రి సాంగ్ హిల్వాన్ ఫ్రాస్ట్ మోనార్క్ తో ముఖాముఖి తలబడ్డంతో పెద్ద బ్లాస్టే అవుతుంది. ఆ టైంలో తిరిగి రెడ్ గేట్ లోపల బాస్ కాడికి చేరుకున్న జిన్వూ దగ్గరికి అయితే వస్తాం. అయితే నా మనుషులందరినీ వరుసగా చంపుతున్నది నువ్వేనా? ముందుగా నిన్ను అభినందించి, నువ్వు నీలాంటి చిన్న ప్రాణి పోరాడుతూ ఇక్కడి వరకు చేరుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. కానీ ఇక్కడితో నీ ప్రయాణం ముగుస్తుంది. నా మనుషులందరూ నిన్ను చంపడానికి ఎదురు చూస్తున్నారురా. అందరూ బయటకు రండి అని బాస్ ఎంత అరిచినా ఎవ్వరూ బయటికి రావడంతో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని బాస్ కన్ఫ్యూజ్ అవుతాడు. అంటే చిన్న ప్రాణి అన్నావా, భలే నవ్వు తెప్పించావు, ఇక బయటకు రండి అనడంతో షాడో ఆర్మీ వాళ్ళు చంపిన మాన్స్టర్ శవాలతో ఒక్కొక్కరిగా మాస్ ఎంట్రీ ఇస్తారు. తుంటే ఇక నీ సైన్యంలో ఎవరో మిగిలినట్టు లేరు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని బాస్ ఆశ్చర్యపోతుంటే సడన్ గా తన ముఖానికి ఏదో తగలడంతో అది ఏంటి అని చూస్తే అది తన మనిషి తలకాయ. దాన్ని అలా మాస్ గా విసిరి తన రాజు జిన్వూ పక్కన ల్యాండ్ అయిన మాస్ ఎంట్రీ ఇచ్చిన బేరెస్ ని చూస్తాం. అలానే భారీ జెయింట్ గా మారి బేరు వెనకాల మెల్లగా వస్తున్న డస్క్ ను చూస్తూ ఆ బాసే నోరు ఎల్లబెట్టి ఆశ్చర్యపోతాడు. మొదలు పెట్టండి అని జిన్వూ అనగానే జిన్వూ షాడో ఆర్మీ అంతా బాస్ దగ్గర ఉన్న మాన్స్టర్ ఆర్మీతో ఫైట్ చేయడానికి దూసుకు వెళ్తుంది. ఐరన్ ఇంకా హయ్యర్కులు కలిసి ఆ మాన్స్టర్ ని తుక్కు కింద కొడుతుంటే గ్యాప్ చూసుకొని జిన్వూని అటాక్ చేయడానికి వచ్చిన మాన్స్టర్స్ ని ట్యాంక్ ఊరమాసు ఎంట్రీ ఇచ్చి అంతం చేస్తుంది. ఎదవల్లారా, మీ ఎంత చూస్తారా అని వాళ్ళ బాస్ ముందే కోపంగా మాట్లాడడంతో ఇగ్రీస్ ఇంకా బెరుకి కోపం వచ్చి ఒకరేమో చెయ్యిని ఇంకోరేమో కాళ్ళని కోపంతో నరికేస్తారు. దానితో బ్యాలెన్స్ తప్పి ఆ బాస్ కింద పడితే డస్క్ ఆ బాస్ దగ్గరికి వచ్చి తన గ్రావిటేషనల్ పవర్స్ తో నేల కంటించేస్తాడు. ఇప్పుడు నా ప్రశ్నలకు జవాబు ఇవ్వు, కోఆపరేట్ చేసావంటే ఏ బాధ లేని చావును ప్రసాదిస్తా అంటూ ఆ బాస్ ని అంతం చేస్తాడు. ఆఖరికి వీడి నుంచి కూడా ఎటువంటి సమాధానం రాలేదు. చూస్తుంటే సిస్టమ్
నాకు తెలియకుండా ఏదో చేస్తున్నట్టు ఉంది. ఏదైనా కానీ మెల్లగా అన్నిటి గురించి తెలుసుకుంటా. అప్పుడు నేను కర్స్డ్ ర్యాండమ్ బాక్స్ నుంచి పొందిన ఈ కీ అలానే జేజు ఐలాండ్ 100 లెవెల్కి చేరుకోవడంతో దీని రిక్వెస్ట్ మొత్తం పూర్తి చేశా. దాంతో సిస్టమ్ ఆ కీ గురించి రివీల్ చేస్తుంది. ఈ కీ కార్టినా టెంపుల్కి లేదా డబుల్ డెన్షన్కి కీ అని, కీని వాడగలిగే లొకేషన్ ఇంకో 417 గంటల్లో తెలుస్తుందని రివీల్ చేస్తుంది. కార్టినా టెంపుల్కి చెందిన కీ నేను ఎంత ప్రయత్నించినా ఆ చోటుని ఎప్పటికీ మర్చిపోలేను. డబుల్ డెన్షన్ ఇదంతా మొదలైన చోటుకి సిస్టమ్ నన్ను మళ్ళీ అక్కడికి తీసుకువెళ్తుందా? ఇప్పుడు పరిస్థితులన్నీ మారాయి. అంతా ఒక ప్లాన్ అయితే నేను మళ్ళీ అక్కడికి తిరిగి రావడం కోసం అది అక్కడ వెయిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా నా కోసం అక్కడే ఆగు, నేను వస్తున్నా అంటూ మన హీరో జిను మళ్ళీ ఈ కథ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేసేస్తే జిన్వో గాడు కంప్యూటర్ ముందు ఏదో సీరియస్గా చేసేస్తూ ఉంటాడు. మా అన్న మీదే బ్యాడ్ కామెంట్లు పెడతారా? మా అన్నను దేశించే ఎవరిని వదిలే సమస్య లేదు. మీ అందరి మీద కేసులు పెట్టాక మీరు ఏడ్చినా లాభం లేదు. జిన్నుని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వాళ్ళందరిపై జిన్ను కంప్లైంట్లు ఫైల్ చేస్తాడు. జిన్ను ఏంటి తెగ కష్టపడి పని చేస్తున్నట్టును? అబ్బో అన్న మీరా? ఎప్పుడు ఏ శబ్దం లేకుండా ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో ఎవరికి తెలియదు. ఇక్కడంతా బాగానే ఉందా? ఇప్పుడే ఒక గేట్ క్లియర్ చేసి వచ్చా. ఇల్లు మొదలు పెట్టాలంటే డబ్బు కావాలన్నావు కదా, ఇది సరిపోతుందా? ఇన్ని ప్రీమియం మానా క్రిస్టల్సా? మీరు హై ర్యాంక్ గేట్ని క్లియర్ చేశారా అన్న? ఇవి చాలు మన ఉద్యోగులకి జీతం ఇవ్వడానికి. ఉద్యోగుల అవును, అప్పుడే మర్చిపోయారన్నా. మనం గిల్లెం మొదలు పెట్టాలంటే ఇంకొక ఫౌండింగ్ మెంబర్ కావాలి. అవును కదా, గిల్లెం మొదలు పెట్టాలంటే 3 ఉండాలని చెప్పావు. గిల్ మాస్టర్, వైస్ మాస్టర్, ఇంకొక గిల్ మెంబర్. కావాల్సింది పర్మనెంట్ మెంబర్ కాబట్టి ఒక మంచోడిని చూసి తీసుకోవాలి. ఏదైనా కానీ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకేమైనా ఉన్నాయా? అర్జెంటుగా చర్చించుకోవాల్సిన ముఖ్యమైన మ్యాటర్ ఇంకోటి ఉందన్నా. అంత అర్జెంట్ మ్యాటర్ అసలు ఏముందో అని జిన్వు ఆలోచిస్తూ ఉంటే, అసలు మన గిల్ పేరు ఏం పెట్టాలో మీరు ఆలోచించారా అన్న అని అడుగుతాడు. నేను ఇంకా ఏదో ముఖ్యమైన మ్యాటర్ అనుకున్నా కదరా. గిల్డ్ మొదలెట్టడానికి ఇంతకన్నా ముఖ్యమైనది ఇంకేముంటుందన్నా? అయినా కానీ మన గిల్డ్ పేరు మన ఇద్దరి పేర్లు కలిపి సాంగ్ యో అని పెడతాం. బాగాలేదు, సాంగ్ అని పెడితే ఇది ఇంకా వరస్ట్గా ఉంది. మన గిల్డ్ పేరు ఒంటరి పోరాటం అని పెడితే ఏంటి అంటే నేను ఎప్పుడు ఒంటరిగానే రైడ్స్కి వెళ్తాను కదా. అన్నిప్పుడు జోక్ చేశాడా? నేను ఎప్పుడు అన్నని అన్నింట్లో పర్ఫెక్ట్ అనే కదా అనుకున్నాను. అది తప్పు అనుకుంటా. ఎంతైనా ఆయన కూడా మనిషే కదా. ఇద్దరు గిల్ పేరు గురించి డిస్కస్ చేస్తూ ఉండగా ఎవరో డోర్ కొట్టడంతో జిన్వో గారు ఆ డోర్ని తీయడానికి వెళ్తే వాళ్ళు చూసి షాక్ అయిపోతాడు. అక్కడికి వచ్చింది ఎస్ ర్యాంక్ అంటారు చాహే హేన్. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే నేను వచ్చింది మీ గిల్లో చేరడానికి. నేను కరెక్ట్గానే విన్నానా? ఇక్కడ ఏం జరుగుతుంది? మిస్టర్ కూగానే మీతో ఇలా చేయిస్తున్నాడా? ఏంటి ఆయన నాతో ఎందుకు అలా చేయిస్తాడు? లేకపోతే మిస్టర్ చోయి మిమ్మల్ని హంటర్ గిల్ నుంచి పీకేశారా? ఏం కాదు. మరెందుకని మా ఒంటరి పోరాటం గిల్లో చేరాలనుకుంటున్నారు? మీ గిల్ పేరు ఒంటరి పోరాటమా? అవును. దాంతో మీకు ఏదైనా ప్రాబ్లమా? ఆ పేరుని నేను ఇంకా మా వైస్ మాస్టర్ కలిసి నిర్ణయించుకున్నాం. నిజంగానే అలా అంటున్నారా అన్న? ఒంటరి పోరాటం గిల్లా? అసలు మీరు నా ఒపీనియన్ ఎప్పుడు తీసుకున్నారన్నా? నాకేం చెప్పలేదు కదా, మౌనమే అంగీకారం అన్నారు పెద్దలు. ఇంతకేం అనలేదు కానీ ఇప్పుడు ఏంటి వీడు గేదెలా అరుస్తున్నాడు? ఈవిడ గారంటే ఇంత వేగంగా ఊపిరి పీల్చుకుంటుంది, గుండె కూడా చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది, నన్ను చూసి ముఖం కూడా తిప్పుకుంటుంది. ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తున్నట్టుంది, కానీ తను నన్ను మోసం చేయలేదు కదా. ఈవిడ ఎందుకు ఇంతలా నాకు ఇల్లు చేరాలనుకుంటుందో? హంటర్ షా, మీరు అవేకైనా ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి అవ్వలేదు కదా. మీరు ఇంకా హంటర్ గిల్స్తో కాంట్రాక్ట్తో ఉండాలి కదా. నా దగ్గర కాంట్రాక్ట్ని బ్రేక్ చేయగల అంత డబ్బు ఉంది. పెనాల్టీ కట్టి మరి నా దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటున్నా. ఆ గిల్డ్కి మీలాంటి ఎస్ ర్యాంక్ హంటర్స్కి అడ్వాన్స్గా పే చేసే అంత స్తోమత లేదు. అదంతా ఏమీ ఇబ్బంది కాదు, నాకు అడ్వాన్స్ అక్కర్లేదు. మా గిల్లోనే చేరాలని మీరు ఇంతలా ఎందుకు పట్టుపట్టారు? మీకైతే ఇందులో ఏ లాభం లేదు కదా. అసలు దీన్ని నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? వద్దులే.
నిజం చెప్తే నేను పిచ్చిదని అనుకోవాలి. మొట్టమొదటిసారి కలిసినప్పుడు తన నుంచి ఎంతో సువాసన వస్తుంది అనుకున్నాను, కానీ అది నాలో ఆసక్తిని పెంచేసింది. గురించి మరింత తెలుసుకునేలా తన వైపు నన్ను మళ్లించింది. గురించి ఇక పట్టించుకోవడం మానేద్దాం అనుకున్నా. తన గురించి ఆలోచిస్తూ ఉంటే అది టైం వేస్ట్ అని నాకు తెలుసు. పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ అయిపోయిన నా జీవితంలో రంగులు నింపింది నువ్వే. ఈజీ ఐలాండ్ వైపు అలాంటి మాన్స్టర్ని చూసినప్పుడు నేను భయపడ్డా, కంగారు పడ్డా. ఇప్పుడు జరిగిన ఆ యుద్ధంలో నేను చావు దాకా వెళ్ళా. నేను చనిపోతానేమో అనుకున్నా, కానీ నేను కళ్ళు తెరిచి చూసిన తర్వాత నిన్ను కాపాడింది నువ్వే అని తెలుసుకున్నాను. నేను అనుకున్నది కరెక్టే. నా రాకుమారుడిలా నువ్వే నన్ను కాపాడు. మళ్ళీ నాకు అలాంటి ప్రమాదం వస్తే నేను నీ పక్కనే ఉండాలనుకుంటున్నా, కానీ ఈ విషయం నీతో ఎలా చెప్పాలి? ఆఖరి వరకు నీ పక్కనే ఉంటానని చెప్పాలి. అమ్మో, తలుచుకుంటేనే సిగ్గేసేస్తుంది. అసలు ఈవిడ గారు ఏం ప్లాన్ చేసింది? నాతో చెప్పుకోలేని కారణం ఏమైనా ఉందా? ఈవిడ అంతలా సిగ్గుపడ్డం చూస్తుంటే ఏదో దాస్తున్నట్టే ఉంది. మీరు నాకు సమాధానం చెప్తున్నారా లేదా? నాకు నచ్చిన విధంగా స్వేచ్ఛగా బతకాలని ఉంది. నాకు ఆ స్వేచ్ఛ లేదు. నా ఉద్దేశం అది కాదు. అల్లే ఆవిడ అంటుందంటే అంటర్గిల్లి వాళ్ళు ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నారు. చాహెన్ వయసు 22 లేక 23 ఉంటుంది. ఈ వయసులో తను చాలానే కష్టాలు చూసుకుంటుంది. ఈ జూ ఐలాండ్ లో కూడా ప్రాణాల మీదకి తెచ్చుకుంది. తన పరిస్థితి చూసుకుంటే జాలేస్తుంది. కానీ మా గిల్లో చేరాలంటే ముందు మేము పెట్టే ఎంట్రన్స్ టెస్ట్ లో పాస్ అవ్వాల్సి వస్తుంది. ఎలాంటి టెస్ట్? తన పట్టుదల లేక గర్వమా? నువ్వు ఎంచుకున్న సమన్ని ఓడించడమే టెస్ట్. అయితే నేను ఏ సమన్ని ఓడించాలి? చాహే, నీకోసమైతే నేను అత్యంత శక్తివంతమైన సమన్ని ఎంచుకుంటా. మంచిది. ఇంకా టెస్ట్ ఎప్పుడు? ఇప్పుడు ఎందుకు, ఇప్పుడే చేద్దాం అంటూ జిను హంటర్ అసోసియేషన్ లో ట్రైనింగ్ రూమ్ లో పెడదాం అని చెప్పిన తర్వాత చాహే అక్కడికి బయలుదేరిపోతుంటే, అలా అక్కడికి వెళ్ళక్కర్లేదు, దానికి ఇంకో దారి ఉంది. దానికి నువ్వు నా దగ్గరకు రావాలి. జిన్ను ప్రేమలో ఉన్న చాహే బుగ్గలు ఎర్రగా కందిపోతాయి. దాని తర్వాత జిన్ను షాడో ఎక్స్చేంజ్ పవర్తో జిన్ను అక్కడి నుంచి ట్రైనింగ్ రూమ్ కి వెళ్తాడు. ఈ టైంలో అతిథిగా వచ్చిన చాహే ఏమైనా స్నాక్స్ తింటుందేమో అని తెచ్చిన జిన్హోకి వచ్చి చూస్తే అక్కడ హయ్యోర్ ప్రత్యక్షమయ్యి జిన్హో తెచ్చిన స్నాక్స్ ని లాక్కొని తినేస్తుంది. స్టేడియంకి వచ్చిన జిను తనకి ఎవరైనా అంటుకుంటే షాడో ఎక్స్చేంజ్ ద్వారా ఇంకొకరిని కూడా తనతో తీసుకెళ్ళొచ్చని తెలుసుకుంటాడు. లేట్ ఏం చేయకుండా టెస్ట్ మొదలు పెడదాం అంటే అన్నట్టు నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, నా ఆయుధాన్ని తీసుకురావడం మర్చిపోయా. ఆ మైనర్లో వాడిన గొడ్డల లేదు, అది నా ఆయుధం కాదు అనేసరికి తెలుసులే, ఏదో జోక్ చేసా అంటాడు జిన్ను. చాహే స్టేడియంలో దాచిన పొడవాటి ఖడ్గాల్లో ఒక ఖడ్గం ఉంచుకొని టెస్ట్కి రెడీ అని చెప్తుంది. జిన్ను ఈగ్రిస్ ని సమన్ చేసి, తానే నా సైన్యంలో బెస్ట్ స్వార్డ్స్మెన్, నువ్వు ఈ టెస్ట్ లో గెలవాలంటే ఈగ్రిస్ ని గెలిస్తే సరిపోతుంది అని చెప్పడంతో చాహే ఫుల్ ఫైర్ తో యుద్ధానికి సిద్ధమవుతుంది. కానీ జిన్ను యుద్ధాన్ని ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా మార్చడానికి తన ఇన్వెంటరీ నుంచి ఒక స్వాడ్ ని తెప్పించి ఈగ్రిస్ కి దీన్ని వాడమని చెప్తాడు. అన్నిటికన్నా శక్తివంతమైన సమన్ అని చెప్పి ఈగ్రిస్ ని సమన్ చేయడానికి కారణం, బేరుని సమన్ చేస్తే మళ్ళీ చాహేకి జిజు ఐలాండ్ మెమరీస్ గుర్తొచ్చి తను డ్రామాకి గురవుతుందని బేరుని సమన్ చేయకుండా ఈగ్రిస్ ని సమన్ చేస్తాడు. ఈగ్రిస్ ఇంకా చాహేకి మధ్య ఫైట్ మొదలవుతుంది. ఫైట్ మొదలవగానే ఈగ్రిస్ లైట్నింగ్ అటాక్స్ తో చాహేపై దాడి చేస్తే దాన్ని ఈజీగా తప్పించుకొని ఫుల్ స్పీడ్ లో ఈగ్రిస్ పై అటాక్ చేస్తుంది. క్లాస్ అవ్వడం వల్ల వచ్చిన ఎనర్జీని అంటర్ అసోసియేషన్ లో ఉన్న చైర్మన్ ఫీల్ అవుతాడు. ట్రైనింగ్ సెంటర్ ని ఎవరు బుక్ చేయలేదు కదా, మరి ఇప్పుడేంటి సౌండ్స్ అని చైర్మన్ సెంటర్ నుంచి సీసీ కెమెరాస్ చూస్తే అందులో హక్ చేసుకుని వచ్చిన జిన్ను ఇంకా చాహే చూస్తాడు. అలా చూడడంతో జిన్నుయే నిన్ను కాపాడాడు అని చాహేకి చెప్పిన సీన్ గుర్తొచ్చినప్పుడు చాహే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ బట్టి చైర్మన్ కి మ్యాటర్ అర్థమవుతుంది. స్టేడియంలో ఉన్న కెమెరాస్ అన్ని ఆఫ్ చేసేయమంటాడు. స్టేడియంలో జరిగే ఫైట్ కి ఆఫీస్ లో ఉన్న ఫోటోలన్నీ ఇంత అద్దరు వెళ్ళిపోతాయి.
దానితో చైర్మన్ ఇద్దరు మంచి వయసులో ఉన్నట్టున్నారు అని అనుకుంటాడు. చేస్తే జిన్ను స్టేడియంలో షాక్లో ఉంటాడు. ఎందుకంటే డీమన్ కింగ్ కత్తితో ఉన్న ఈ క్రిస్ని కేవలం ట్రైనింగ్ కత్తితో చాహే ఓడించేస్తుంది. నువ్వు అందరికన్నా శక్తివంతమైన సమన్వయం తప్పిస్తానన్నావు కదా, దయచేసి అతన్ని సమన్చేయి. అప్పుడు నువ్వు గాయపడే ఛాన్స్ ఉంటుంది. ఏం పర్లేదు, నేను మళ్ళీ వాడితో పోరాడాలనుకుంటున్నా. నీకు దాని గురించి తెలుసా? నేను నా కళ్ళారా చూసా, మళ్ళీ కొన్ని వీడియోల్లో కూడా అనడంతో ఇక చేసేదేముంది, జిన్ను ఏమో బెరూని రమ్మంటాడు. దానితో ఒకేసారి చాహేకి చెమటలు పట్టేస్తాయి. మొత్తానికి చాహే యాంకింగ్తో పోరాడడానికి చాహే సిద్ధమవుతుంది. నిజంగానే వీడితో పోరాడాలనుకుంటున్నావా? షాడో సోల్జర్స్ పుట్టుకతోనే బలహీనంగా ఉంటాడు, కానీ బెరూ పుట్టుకతోనే హంటర్స్ని చంపాలనే పగతో పుట్టాడు. ఇసుక పోరాడితే చాహే గెలిచే ఛాన్స్ ఏమాత్రం లేదు. ప్రభు, ఆమెను ఏం చేయమంటారు? ఆమెకు ఏ హాని కలిగించుకున్నా పోరాడు. అలాగే ప్రభు. బేరు తనకున్న పూర్తి శక్తితో పెద్దగా కేక పెడితే ఆ స్టేడియంలో ఉన్న లైట్లన్నీ డబ్ డబ్ అని పెరిగిపోతాయి. సాంగ్ జిన్ను ఇలాంటి మోన్స్టర్తో పోరాడా అనడంతో పంజా విప్పి దూసుకువెళ్ళడానికి రెడీ అయిన బేరును చూస్తాం. లోపల పెట్టు, ఆమెకు ఏమైనా అయిందంటే నిన్ను ఊరికే వదలను. అదే ప్రభు అని బేరు చూపు తిప్పడంతో ఇదే తగిన సమయమని చాహే అటాక్ చేస్తే ఒక్కసారిగా బేరు చాహే వెనక్కి ప్రత్యక్షమవుతాడు. ఇలాగే ఒక్క దెబ్బతో ఓడిపోతానా? లేదు, ముందులా జరగడానికి వీల్లేదు. చాహే తన కత్తితో అటాక్ చేస్తే బేరు తన వేణుతో ఆపేస్తాడు. ప్రభు చెప్పింది ఆమెను గాయపరచకుండా ఓడించాలని. మా ఇద్దరి మధ్య శక్తిలో ఉన్న తేడాను ఆమెకు చూపించి ఆమె పోరాడాలనే కోరికను చంపేస్తాను. బేరు అనుకుంటూ ఉండగా చాహే బేరుని ఎంత ఫుల్ స్పీడ్లో అటాక్ చేస్తున్నా బేరుని టచ్ కూడా చేయలేకపోతుంది. అసలు ఇది ఎలా సాధ్యం? నేను ఇంత దగ్గరలో ఉన్నా కూడా తను అసలు కాళ్ళు కూడా కదపకుండా తను ఎలా తప్పించుకోగలుగుతున్నాడు అంటూ ఉండగా బేరు తన ముందు ప్రత్యక్షమయ్యి చాహేను భయపెట్టడానికి బేరు తన ఫుల్ పవర్తో అరుస్తాడు. ఎనర్జీకి చాహేని ఎవరో నెట్టేసినట్టు మోకాలపైకి వచ్చి పడిపోతుంది. అంటే ఇది ఇక ముగిసినట్టుంది. ఇప్పుడు నువ్వు సాటిస్ఫై అయ్యావా? లేదు, ఇంకా కాదు, ఇంకా పోరాడగలను అనడంతో వాళ్ళిద్దరి మధ్య శక్తిలో ఎంతో డిఫరెన్స్ ఉందని తెలుసుకున్న జిన్ను ఎంత ఆశ్చర్యకున్నా బేరు తనలో తన శత్రువుని చంపాలనే కోరికను అణిచిపెడుతున్నాడని ఫీల్ అవుతాడు. అంత ఫైట్ చేసినా కూడా చాహే ఇంకా పోరాడతానడంతో బేరు తన ప్రభువు ముందు తనని అవమానించినట్టు ఫీల్ అయ్యి బేరు తన ఫుల్ పవర్తో పంజా విప్పి చాహేను అటాక్ చేస్తే ఇంకి చాహేన్ తనని తప్పించుకుంటుంది. బేరు తన వైపు కోపంగా చూస్తుండగా చాహే ఇంకా లేట్ ఏం చేయకుండా చాహే తన స్వాడ్ డాన్స్ స్కిల్ వాడి బేరుపై అటాక్ చేస్తుంది. బేరు ఆ అటాక్ ని తన చేతితోనే ఆపేయడం కాకుండా చాహే కత్తిని ముక్కలుగా విరిచేస్తాడు. కూడా చాహే తన ఓటమిని ఒప్పుకోకుండా తన లోపల ఉన్న పవర్ మొత్తాన్ని ఉపయోగించి బ్లేడ్ ఆఫ్ లైట్నింగ్ అనే స్కిల్ ని వాడి బేరుపై మళ్ళీ అటాక్ చేస్తుంది. బేరు గాయపడతాడు. బేరు గాయపడేసరికి ఈ ఆట ముగిసిందనుకున్న జిన్ను బేరు గాయపడిన టైంకి బేరు జిన్ను ఇచ్చిన ఆదేశాన్ని తను ఫైట్ చేస్తున్న విషయాన్ని మర్చిపోయి తన పుట్టిన క్షణంలో రాణి చీమ చెప్పింది గుర్తు తెచ్చుకుంటాడు. ఆట ఎదురుగా ఉన్న శత్రువుని చంపడం. ఇక దానితో పిచ్చి పీక్స్కు వెళ్ళిన బేరు చాహేని చంపడానికి వెళ్తుంటే నువ్వు ఆ టైంకి ఆపే అని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా చాహేని చంపడానికి దూసుకు వెళ్తాడు. ఒక్క సెకండ్లోనే మన హీరో జిన్ను అక్కడ ప్రత్యక్షమయ్యి చాహేని చంపకుండా బేరు చేతిని పట్టుకొని ఆపి చాహేని కాపాడతాడు. నిన్ను ఆగమని చెప్పాను కదా. జిన్ను మళ్ళీ బేరు చేయి పట్టుకొని తనను ఆగమని చెప్పడంతో స్లోలోకి వచ్చిన బేరు తన ప్రభువు ముందు అలా ప్రవర్తించినందుకు క్షమాపణ చెప్పి అడుగుతాడు. కానీ అంత రిస్క్ తీసుకున్నావు, నీ ప్రాణాలను పణంగా పెట్టి మా గిల్లో చేరాల్సిన అంత అవసరం ఏముంది? కేవలం ఒక టెస్ట్ మాత్రమే, ఒక సరైన పేరు లేని గిల్లో చేరడానికి పెట్టిన టెస్ట్. కోసం నీ ప్రాణాలు పణంగా పెట్టాల్సిన అవసరం లేదు.
ఎందుకని నువ్వు మా గిల్లో చేరాలనుకుంటున్నావు? ఏ సమాధానం చెప్పకుండా స్తంభంలో నిల్చుంటావా? ఒకవేళ నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా? ఒకవేళ నేను చెప్పాలనుకుంటుంది అర్థమైందా? అది అయ్యి ఉండదులే. అసలు తను ఏం ఆలోచిస్తుంది? నువ్వు కారణం అదే అనుకుంటా అంటూ చాహే మొత్తానికి జిన్నుకి ఇండైరెక్ట్గా అయితే ప్రపోజ్ చేసేస్తుంది. స్టోరీ కంటిన్యూ చేస్తే అమెరికాలో డెబ్యూటీ డైరెక్టర్ అలానే మిస్ సెలర్ చైర్మన్ని కలుసుకోవడంతో అసలు ఏం జరిగిందని అడుగుతాడు. పరిశీలించిన దాన్ని బట్టి హంటర్ సాంగ్ జిన్వో రాజుల్లో ఒకడంట. ఏంటి అంటే లేడీ సెల్లర్, మీరు చెప్పేది హంటర్ సాంగ్ జిన్వో శక్తి ఒక నేషనల్ లెవెల్ హంటర్తో సమానమా? మీ గురించి క్లారిటీగా వివరించనివ్వండి. ఏవేకనైనా హంటర్స్ అందరూ వాళ్ళ శక్తిని మరో ప్రపంచం నుండి పొందుతారు. వాళ్ళ నుంచి వచ్చే శక్తి నేను మరో ప్రపంచం నుంచి వస్తున్నట్టు ఫీల్ అవ్వగలను. కొన్నిసార్లు వాళ్ళ నుంచి వచ్చే శక్తి ఎంత బలంగా ఉంటుందంటే వాళ్ళలో నేను ఒక బలమైన సూర్యకిరణం లాంటి కిరణాలు చూడగలను. నేను వాళ్ళని రాజులుగా పిలుస్తాను, కానీ అతని లోపల అలాంటి బంధమే లేదు. నేను అతని లోపలికి చూసినప్పుడు ఎవరో నా వైపు తిరిగి చూశారు. ఆ చీకటికి మరో రూపం. ఇకట అంటే మీరు చెప్తుంది సాంగ్ జిన్వో చెడ్డవాడనా? సాంగ్ జిన్వో మంచివాడా చెడ్డవాడా అని నేను చెప్పట్లేదు. నేను చెప్తుంది సాంగ్ జిన్వోకి శక్తి వస్తున్న చోటుని గురించి. సాంగ్ జిన్వో తన శక్తిని మరో ప్రపంచం నుంచి పొందడం లేదు. ఇంకా చెప్పాలంటే తన లోపల దాగి ఉన్న శక్తికి పరిమితి అనేదే లేదు. చెప్పాలంటే వాడి శక్తికని లిమిటే లేదు అని డెప్యూటీ డైరెక్టర్ ఇంకా సెల్లర్ చైర్మన్తో చెప్పడంతో ఈ ప్లాన్ మరి జిన్వోపై పనిచేయదనుకున్న చైర్మన్ ఇంకో ప్లాన్ గురించి ఆలోచిస్తాడు. ఈ మొట్టమొదట ఓపెన్ అయిన ఎస్రాక్ గేట్ గురించి. దీన్ని క్లోజ్ చేయడానికి ప్రపంచంలో ఉన్న అత్యంత బలవంతులైన హంటర్స్ అందరినీ రప్పిస్తే 5గురే మిగిలారు. వాళ్ళకి ఒక దేశానికి ఇవ్వాల్సినంత మర్యాద అధిపతినిచ్చి వాళ్ళనే మనం నేషనల్ లెవెల్ హంటర్స్ అని పిలుస్తున్నాం. ఇప్పటికీ ఆపలేని మంటలు కక్కే డ్రాగన్ కామిస్ ఎంతో మంది హంటర్ని బలి తీసుకుంది. కానీ ఆ ఘోరమైన సంఘటన మనకి ఒక చిన్న బహుమతిని వదిలిందంటే నువ్వు నమ్మగలవా? అదే మనకి కామిక్స్ అస్థికల్లో దొరికిన శిఖలం. రైడ్ ముగిసినప్పటి నుంచి 8 ఏళ్ళుగా అది ఇక్కడే ఉంది. నేషనల్ లెవెల్ హంటర్స్లో దీని శక్తిని వాడే మేజర్ హంటర్స్ ఎవ్వరూ లేరు. ఇటు నుంచి ఈ శిఖలం దాన్ని అదుపు చేసే యజమాని కోసం వెయిట్ చేస్తూ ఈ బేస్మెంట్లోనే ఉంది. కామిస్ మళ్ళీ మరోసారి ఈ అందమైన దేశానికి మరో మంచి బహుమతిని ప్రసాదించబోతున్నాడు. చేస్తే చాహే జిన్వోకి ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేయడంతో నేను రియవకన్ అయిన తర్వాత చాలా బలంగా మారానని నాకు తెలుసు. నిజంగానే అందంగా కూడా అయ్యానా? తనని తను అద్దంలో చూసుకొని మురిసిపోతుంటాడు. జిన్నా, నీకు నేను ఎలా కనిపిస్తున్నా? ఇప్పుడు నీకేం రోగం వచ్చింది? అంటే నేను ఒక మగాడిగా ఎలా కనిపిస్తున్నానని. ఏంటి ఇప్పుడు నీకెందుకు అనుమానం వచ్చింది? పట్లాక బహులాగే ఉన్నావు కదా అంటూ నేను ఒక గిల్ని క్రియేట్ చేస్తున్నా. దాని పేరు ఒంటరి పోరాటం. ఏంటి జోక్ చేస్తున్నావా? గిల్లికి అలాంటి పేరు ఎవరైనా పెడతారా? మరి అంత విచిత్రంగా ఉందా? అయినా నువ్వు షాడోస్ని సమన్ చేస్తూ పోరాడుతున్నావు కదా. నిజానికి నువ్వు ఒంటరివి కాదు కదా. నువ్వు చెప్పింది కూడా నిజమే అనుకో. అయితే గిల్డ్కి ఏ పేరు పెడితే బాగుంటుంది? ఆజిన్ గిల్డ్. ఈ పేరు ఎలా ఉంది? అంటే నేను జిన్ అంటే ముందుకు సాగుతా అని అర్థం. కలిపితే ఆ జిన్. అంతేకాక జినానికి పలికిన జిన్ అనే వస్తుంది. మరి నీకు నచ్చిందా? ఇది కూడా బాగానే ఉంది. ఇక కట్ చేస్తే చాహే ఇంట్లోకి వస్తాం. చాహే ఇంట్లో జిన్వుకి ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేస్తున్నందుకు చాలా సిగ్గుపడుతుంది. మనం అదే అనుకుంటా. అసలు దాని అర్థం ఏంటి? పిచ్చి మూలకం. అది నేను వాడికి ప్రపోజ్ చేసినట్టే ఉంది. ఇప్పుడు వాడు నన్ను ఒక పిచ్చి దానిలో చూస్తాడు. వాడు నా ప్రాణాన్ని కాపాడాడు కాబట్టి వాడిని ఇష్టపడడం తప్పేం లేదు కదా. నేను చేసింది కరెక్టే, కానీ కరెక్ట్ కాదు. అది అస్సలు కరెక్ట్ కాదు అనుకుంటూ ఉండగా సడన్గా చాహానికి ఏవో జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఆ జ్ఞాపకాల్లో
చాహేని ముందుగా హీల్ చేసిన జ్ఞాపకాలు గుర్తొస్తాయి. చేసి నేను చెప్పబోయేది సంజనుకి చెప్పు, అది అతనికి ఖచ్చితంగా చెప్పు, తన శక్తిని వాడేటప్పుడు అతనికి జాగ్రత్తగా ఉండమని చెప్పు. బింబియాంగ్ జిన్వుని జాగ్రత్తగా ఉండడం అని చెప్పమని విషయం గుర్తు రావడంతో సంగ్ జిన్వుకి చెప్పడానికి చాహే రెడీ అవుతుంది. చేస్తే నైట్ గిల్స్ బిల్డింగ్ ఉన్న ఏరియాలో ఒక చాలా హై మెజర్మెంట్ ఉన్న గేట్ ఒకటి ప్రత్యక్షమవుతుంది. అది ఎస్ ర్యాంక్ గేట్ కాకపోయినా ఏ ర్యాంక్ గేటుల్లో హై ప్రెజర్ ఉన్న గేట్ కావడంతో గిల్ మాస్టర్ వాళ్ళ గిల్లో అసలు ఒక్క ఎస్ ర్యాంక్ గేట్ మెంబర్ కూడా లేకపోవడంతో ఆ గిల్లోకి వాళ్ళ గిల్ మెంబర్స్ ప్రవేశిస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుందని, అలా వెళ్ళకపోతే టాప్ 5 గిల్స్లో పేరు పొందిన నైట్ గిల్డ్ కనీసం ఒక ఏ ర్యాంక్ గేట్ క్లియర్ చేయలేక వేరే వాళ్ళకి అప్పచెప్పిందని అవమాన పాలవుతుందని, సమస్య నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తుంటే వాళ్ళ గిల్లో ఏ ర్యాంక్ హీలర్ ఒక పూర్తి గిల్డ్ సాయం తీసుకుంటే పొరం పోతుంది కానీ ఒకే ఒక హంటర్ సాయం తీసుకుంటే అనడంతో ఇంత కష్టమైన గేట్ని క్రియేట్ చేయగల గొప్ప హంటర్ ఎవడున్నాడు అని ఆలోచిస్తుంటే ఇంకా జిన్వు గుర్తొస్తాడు. దానితో జిన్వుని కలవడానికి నిర్ణయించుకుంటారు. ఈ టైంలో మన జిన్వు జిన్హోతో తన గిల్ పేరు గురించి నిర్ణయిస్తారు. మన గిల్ పేరు ఆజీన్ అని పెట్టుకున్నాం, ఎలా ఉందని అడిగితే సూపర్ అన్న, ఆ పేరుని మన గిల్లుకి పెట్టేద్దాం అని పైకంటున్న మనసులో మాత్రం ఒంటరి పోరాటం తప్ప ఏ పేరైనా పర్వాలేదన్న అనుకుంటాడు. తర్వాత జిన్వు తన గిల్లోనే 3వ వ్యక్తిగా చాహేని చేర్చుకోవడం పనికిరాదని చెప్పడంతో తను అసలు వయసులో ఉన్న ఎస్ ర్యాంక్ అంటారు, అంతేకాకుండా తను చాలా అందంగా ఉంది, అయినా అలాంటి అమ్మాయి మనకి మళ్ళీ దొరుకుతుందా అన్న, మీకు అసలు ఎలాంటి హంటర్ కావాలి, తనకు ఒక హంటర్ లైసెన్స్ ఉండాలి, గిల్ విషయంలో ఎలాంటి విషయంలో అసలు కల చేసుకోకూడదు, ముఖ్యంగా నమ్మకస్తుడై ఉండాలి, నాకు అలా అంటే కొందరిలో ఒకరు తెలుసు అనుకుంటా అని జిన్వు ఆలోచిస్తుండగా మళ్ళీ ఎవరో డోర్ కొట్టడంతో జిన్వు వెళ్ళి డోర్ తెరుస్తూ మళ్ళీ చాహేన్ వచ్చిందని అనుకుంటే డోర్ తెరిస్తే వాళ్ళేమో నైట్ గిల్స్ వాళ్ళు వస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారో దాంతో నైట్ గిల్స్ మాస్టర్ పాక్ జాన్స్ వాళ్ళ గిల్లో ఏ ర్యాంక్ హంటర్స్ తప్ప ఒక్క ఎస్ ర్యాంక్ హంటర్ కూడా లేరని, ఏరియాలో ప్రత్యక్షమైన గేట్ ఎస్ ర్యాంక్ సైజుకి తగ్గట్టు ఉందని, వాళ్ళ దగ్గర ఎస్ ర్యాంక్ హంటర్ లేరని, కావాలంటే దానికి తగ్గ కంపన్సేషన్ కూడా ఇస్తామని జిన్వుతో చెప్తారు. ఎస్ ర్యాంక్ హంటర్స్కి లాభంలో 10% ఇస్తాం, కానీ మీకు మాత్రం 20% ఇస్తాం. కుదరదు, 50-50 అయితే చెప్పు. ఏంటి 50% ఇవ్వాలా? మీరు నన్ను ఒక వ్యక్తిలా కాకుండా ఒక గిల్లా చూస్తేనే నేను మీకు సాయం చేస్తా, అంతేకాకుండా మేము ఇప్పుడే ఆజిన్ అనే ఒక గిల్ని స్థాపించాం, 40% తీసుకోండి. నేను నైట్ గిల్స్తో బేరాలు ఆడాలనుకోవడం లేదు. చూడడానికి చిన్నోటిలా ఉన్న మాటలు మాత్రం అస్సలు అలా లేవు. సరే అయితే బాస్ మాస్టర్ని మాత్రం మీరే అంతం చేయాల్సి వస్తుంది. మొత్తానికి డీల్ కుదుర్చుకోవడంతో తర్వాత రోజు తానే రైడ్కి వస్తానని చెప్పి సైలెంట్గా జాన్సన్కి తన షాడోని అటాచ్ చేస్తాడు. ఉండగా సడన్గా జిన్వుకి ఫోన్ వస్తుంది. ఎవరబ్బా అని చూస్తే తన మదర్ మొదటగా ఫోన్ కొనుక్కొని ఫస్ట్ జిన్వుకే ఫోన్ చేసిందని తెలుస్తుంది. జిన్వు వాళ్ళ అమ్మతో మళ్ళీ టైం స్పెండ్ చేయాలనుకొని ఆ రాత్రికి అందరం కలిసి డిన్నర్ చేద్దాం అంటాడు. చేస్తే ఆ తర్వాత రోజు ఆ ఏరియా గేట్ ముందు యుద్ధానికి సిద్ధమైన నైట్ గిల్స్ వాళ్ళని చూస్తాం. మొదలవ్వడానికి ఇంకా 5 నిమిషాలే ఉండడంతో జిన్వు ఇంకా రాకపోవడం వల్ల జిన్వు హ్యాండ్ కూడా కదా అని కంగారు పడుతూ ఉంటాడు. ఇక సమయం దగ్గర పడగానే మన హీరో జిన్వు రైడ్కి వెళ్ళడానికి సిద్ధమయ్యి తన షాడో ఎక్స్చేంజ్ పవర్ని యూజ్ చేస్తాడు. చేస్తే జిన్నా స్కూల్ కనబడుతుంది. జిన్నా స్కూల్లో ఒక 3 స్టూడెంట్స్ వాళ్ళ మాస్టర్ ఏదో బ్లాస్టర్స్ తెమ్మంటే ఒక పాత రూమ్లోకి వెళ్తారు. వాడి చాలా కాలం అవ్వడంతో మొత్తం దుమ్ము దుమ్ముగా ఉంటుంది. కానీ వాళ్ళు ఎంటర్ అయిన రూమ్ లోపల ఒక గేట్ ఉంటుంది. దానితో ఇద్దరు భయపడుతుంటే ఒకడు మాత్రం ఏదో పోటుగాడిలాగా గేట్లోకి హంటర్స్ మాత్రమే వెళ్ళగలరు, మాస్టర్స్ బయటికి రాలేవు, బ్రేక్ అవ్వాలంటే కనీసం వారం పైనే పడుతుంది, కాబట్టి మనం ఏం భయపడక్కర్లేదు ఫోజు కొడతాడు. కానీ
ఆ రూమ్ ఎన్నో రోజులు బట్టి క్లోజ్లోనే ఉంది కాబట్టి ఆ గేటు ప్రత్యక్షమయ్యి చాలా డేస్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఈ మిగిలిన ఇద్దరు ఆలోచిస్తూ ఉండగానే సడన్గా ఆ గేట్ క్రాక్ అవుతుంది. దీంతో సడన్గా ఒక మాస్టర్ చెయ్య గేట్ నుంచి బయటకు వచ్చి వాడు తల పట్టుకొని గుజ్జు గుజ్జు కింద నలిపేస్తుంది. ఫ్రంట్ చావు కళ్ళారా చూసిన ఇద్దరు భయపడిపోతుంటారు. దానితో ఆ మాస్టర్ మెల్లగా గేట్ నుంచి బయటకు వస్తుంది. సో మన ఎపిసోడ్ అయితే కథ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు మన హీరో జిన్వు ఏమి చేస్తాడో, జిన్నా స్కూల్ని ఈ ప్రమాదం నుంచి ఎవరు కాపాడతారో, స్కిల్ని పూర్తి చేస్తూ జిన్నాను కూడా జిన్వు కాపాడగలడో లేడో నేను చూసేయవచ్చు. ఇంకా మిమ్మల్ని చివరిగా అడిగేది, మన ఛానల్లో ఉన్న లాస్ట్ వీడియోస్కి అయితే అసలు ఏమాత్రం వ్యూస్ లేవు. ఈ సోలో లెవెలింగ్ సీజన్ 3 మాన్వన్ కూడా కంప్లీట్ చేయాలంటే ఈ వీడియోకి రీచ్ ఉంటేనే కంటిన్యూ చేస్తాను, లేదంటే మళ్ళీ నేను మీకు కనబడకపోవచ్చు. నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఏం లేదు, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసుకోండి. అలానే మీ సోలో లెవెలింగ్ ఇష్టపడే ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.